మనందరికీ తెలుసు కదా! షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో తన యొక్క వైఎస్ఆర్‌టీపీ పార్టీని విలీనం చేస్తుందని. ఈ సందర్భంలో అయితే ఆమె అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అయితే ఆమె చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో తన కొడుకు పెళ్లి కూడా ఉంది కదా! అయితే ఈ సందర్భంలో తన యొక్క మొదటి పత్రికను పెళ్లి యొక్క మొదటి పత్రికను ఇడుపులపాయ వెళ్ళి వైఎస్ఆర్ గార్డ్ దగ్గర ఉంచి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామైతే ఆమె పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన యొక్క కొడుకు పెళ్లికి రావాలని చెప్పేసి పత్రికను అయితే అందించడం జరుగుతుంది. తిరిగి ఆమె ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది పత్రికను అందించిన తర్వాత. ఏదేమైనా వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె ఏపీ బాధ్యతలు తీసుకోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒకేసారి జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒక కీలక పరిణామం సంతరించుకుందని అనుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఇప్పుడు దాకా అన్న చెల్లెలు ఉన్న అనుబంధం ఇప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ ప్రత్యర్థులుగా మారి కలిసింది. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్ని కలవడం అనేది ఒక ఆసక్తికర పరిణామం మనం చెప్పుకోవాలి. ఏదేమైనా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తులో చాలా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం.